సందర్భంగా సొంతూర్లకు వెళ్తున్న ప్రయాణికులతో జాతీయ రహదారి రద్దీగా మారింది. కమాండ్ కంట్రోల్ ద్వారా వాహనాల రద్దీని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో జాతీయ రహదారిపై వాహనాల రద్దీని జిల్లా ఎస్పీ నరసింహ స్వయంగా పరిశీలించారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం, ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ప్రజానికం పల్లెపాట పట్టిండ్రు. సో విద్యార్థులకు సెలవులు స్టార్ట్ అయినాయి. పేరెంట్స్ అందరూ కూడా సొంత గ్రామాలలో పండుగలు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనకు ఈ రోడ్డు మీద వాహనాల రద్దీని చూస్తే మనకు అర్థమవుతుంది. మనం సూర్యాపేట జిల్లా అనేది హైదరాబాద్ మరియు విజయవాడ రెండు రాజధానుల మధ్యలో ఉండి రెండు రాజధానులు కలుపుతూ ప్రధాన రహదారిగా ఉంది. ఇక్కడ మనం డైలీ చాలా వేల సంఖ్యలో వెహికల్స్ హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఇంకా పలు మహానగరాలకి, ఆంధ్రప్రదేశ్లోని పలు గ్రామాలకి ఇది కనెక్టివిటీగా ఉంది. కాబట్టి హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులందరికీ కూడా రోడ్డు మార్గంలో ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా సూర్యాపేట పోలీసు యంత్రాంగం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చర్యలు చేపట్టింది.